కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. పరిపాలన విషయంలో ఎలా ఉంది? సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కానీ ఎలా చేస్తున్నారు? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు దాని గురించి? రెండు ఈక్వల్ గా చేసుకుని వస్తున్నారండి. పథకాలు మాత్రం కానీ సంక్షేమ పథకాలు కానీ మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, అవి ఎంతవరకు కూడా గ్రౌండ్ రియాలిటీలు అందుతాయి? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? అది పార్టీకి కొంచెం కింద కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ నాయకులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లెక్క అది పైన తిరుగుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అది ప్రజల్లోకి 100% వెళ్ళాలి. చేస్తున్నారు, ఉపయోగం ఏముంది? ఇప్పుడు 6లో 5 4 చేశారు, పర్ఫెక్ట్ గానే చేశారు. అది మిగతా పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నాయకుల ద్వారా, కార్యకర్తల మండలాల ద్వారా, అదే ఎక్కడ ఏ స్టేజ్ వాళ్ళు ఆ స్టేజ్ వాళ్ళు తీసుకెళ్ళాలి. ఓకే, అంటే పథకాలు మంచివా కాదా? బాగానే ఉన్నాయండి, పథకాలకి ప్రాబ్లం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చెందాయి అంటారు? అప్పుడు మీద పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? సార్, పబ్లిక్ ఏమన్నా పరిపాలన చాలా బాగుంది. ప్రెసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి పథకం 1 by 1 అని నెరవేర్చేసి వస్తున్నారు. ఫస్ట్ రైతు భరోసా కానీ, ఉచిత బస్సు కానీ, మళ్ళీ ఆడవాళ్ళకి పెన్షన్ కానీ అన్ని ఆటోమేటిక్ ప్రతిదీ కూడా 1 by 1 అన్ని చేసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు ప్రజల్లో ఆల్రెడీ ప్రతిదీ కూడా ఏది వెళ్ళినా సరే దానికి సొల్యూషన్ జరుగుతుంది. మాకు ప్రాబ్లం ఉందని చెప్పినా సరే వెంటనే రిప్లైట్ అధికారులు కూడా వెంటనే పనిచేస్తారు. అంతా కూటమి గవర్నమెంట్ కారణంగా జరుగుతుందని మీకు చెప్తున్నా సార్. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా రోడ్లే సార్. అంతకుముందు మేము గుంటూరులో నేను డైలీ వెళ్ళేవారు, అప్పటి నుంచి చేసానండి. అక్కడ ఎలా ఉంటుంది అంటే, అక్కడ రోడ్డు మీద బస్సు జర్నీ చేస్తుంటే నా సిజేరియన్ చేద్దామన్న నా లేడీని కూడా నార్మల్ డెలివరీ అయిపోయింది. పరిస్థితి అంత ఘోరంగా ఉండేది. ఇప్పుడు అసలు చక్కగా హైవే ఎలా ఉందంటే పడుకున్న మంచంలో పరిపులో అంత నీట్ గా వెళ్ళిపోతుంది. చాలా నీట్ గా సంచక్క రోడ్లు నిలచలు బాగున్నాయి. ప్రజెంట్ మేము ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నానండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? అభివృద్ధి గానీ సంక్షేమం కానీ ఎలా జరుగుతుంది? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం కూడా ప్రస్తుతం బాగానే జరుగుతుందండి. ఏదైనా పథకాలు కానీ ఏదైనా సరే అందరూ ముగ్గురు కలిపి బాగానే చేస్తున్నారు. ఎవరికాలకి ఏ పని చేయాలో ఆ పని, వాళ్ళతాగా ఆ పని, వీళ్ళతాగా ఈ పని చేస్తున్నారు. ముగ్గురు 3 విధాలుగా రెడీ అయ్యి ఒక్కొక్క విధంగా పని చేస్తున్నారు కూటమి. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, అసలు సూపర్ 6 ఎంత వరకు అందుతున్నాయి? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఆ పథకాలు అసలు మంచివే కాదా? మీరేమంటారు? పథకాలు అంటే ఇప్పుడు జనాలను బట్టి పథకాలు ఏర్పాటు చేశారు. అవతల ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం తర్వాత మనం ఈసారి ఈ ప్రభుత్వం ఇచ్చారు. కానీ ప్రభుత్వం పథకాలు అని అంటే వాస్తవంగానే అంటే పథకాలు ఆఫ్ చేస్తే మాత్రం అంతా బాగానే ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏంటంటే పథకాలు అవతల ద్వారా బట్టి ఇచ్చిన తర్వాత మనం ఈ పథకాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ పథకాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సు సక్సెస్ అవ్వదన్నారు, కానీ సక్సెస్ అయ్యింది. అది చేసే మార్గం ఒకటి, ముగ్గురు కూటమి బాగానే చేసుకొచ్చారు. జగన్ ఎలాంటివి చేయాలంటే ఆయన చేసే పద్ధతి ఆయన చేయలేడు కాబట్టి పథకాల ద్వారా బట్టి చేసుకొచ్చారు అంతే. మరి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతవరకు బాగు చేశారు? గత 5 ఏళ్ళు రోడ్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం ఏంటంటే గుంతలు కూడా పూడ్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎంతవరకు కూడా వీళ్ళు మంచిగా చేస్తున్నారు? మీరేమంటారు ఒక పబ్లిక్ గా? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో చాలా బాగానే చేసిందండి. ఎందుకంటే 2 సంవత్సరాల్లోనే ఆల్రెడీ సూపర్ 6 అని చెప్పారు. అందులో 4 పథకాలు ఆల్రెడీ అమలు చేశారు. ఇంకో 2 పథకాలు ఉన్నాయి. ఈ 4 పథకాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. డబుల్ ఇంజిన్ అన్నారుగా, నిజంగా డబుల్ ఇంజిన్ లాగా పరిగెత్తుంది ప్రభుత్వం. మరి సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉంది? ఈ సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, పథకాలు అసలు నిజంగా గ్రౌండ్ రియాలిటీలు అందుతున్నాయా? ఆ పథకాలు మంచివేనా? మీరేమంటారు? అందుతున్నాయి సార్. మొదటిది పింఛను 4,000 చేస్తామన్నారు, చేశారు. అలాగే 4,000 చేసి కాకుండా ముందు నెలలకు కూడా గత ప్రభుత్వంలో లాస్ట్ మంత్లకు కూడా ఇస్తామన్నారు, అవి కూడా కల్పించారు. నిజంగా అది అద్భుతమైన ఇంజిన్ అనే చెప్పాలి. మరి డబుల్ ఇంజిన్ అన్నారు, చాలా అద్భుతం. అది ఇప్పుడు పెంచేది కాకుండా ముందు గత గవర్నమెంట్ లో కూడా పెంచారు. గత ప్రభుత్వం చూసాక 1,000 రూపాయలు పెంచుతామని సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. ఇది అలా కాకుండా 1,000 రూపాయలు పెంచి కూడా ముందు నెలలు కూడా ఇచ్చారు ఒకేసారి. నిజంగా హ్యాట్సాప్ అండి చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ. మరి లా అండ్ ఆర్డర్ పరంగా కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఎంతవరకు కూడా నేరాలు తగ్గాయి అంటారు? ఈ లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లోకి వచ్చిందంటారు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? చాలా వరకు తగ్గినాయి అండి.
నేరాలు అనేది చాలా వరకు తగ్గినాయి. దానికి ఉదాహరణ ఒక తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్త వైఎస్ భారతి గారిని ఏదో మాట అంటే చంద్రబాబు నాయుడు ఎమ్మటి ఇమ్మటి లోపల వేయించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. పరిపాలన విషయంలో ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ఎలా ఉన్నాయి ఒక పబ్లిక్ గా మీరేమంటారు? నేనే కదండి, ప్రజలందరూ కూడా బేష్ అంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా ప్రజల మనిషిగా గుర్తింపు పొందినవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పిలుపుని, ఆ మాటని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. ఎందుకంటే గతంలో అన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అయితేనేమి, రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడంలో అయితేనేమి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు, పేద, మధ్యతరగతి, ధనికులకు, అన్ని వర్గాల వారికి, రైతులైతేనేమి, పిల్లలైతేనేమి, ప్రతి మహిళకి కూడా ఈరోజు ప్రతి నిత్యావసర వస్తువుల్ని, వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, వికలాంగ పింఛన్లు అయితేనేమి, ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారే ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. అంతకన్నా సంక్షేమం ఇంకేం కావాలి? సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, ఆ పథకాలు ఎంత వరకు బాగున్నాయి? గ్రౌండ్ రియాలిటీలు అసలు అందుతున్నాయో లేవో? మంచిగా కావాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది ప్రజల కోసం ప్రవేశపెట్టామండి. అవి ప్రజలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. వాటిని ప్రజలకు అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించారు. ఎందుకంటే చూస్తున్నాం, సంక్షేమ పథకాలు అంటే ఈరోజు ఒక గ్యాస్ బండ్ల పథకం అయితేనేమి, అలాగే స్త్రీలకు అందించేది అయితేనేమి, పిల్లలకు అందించేది అయితేనేమి, రైతు బంధు పథకాలు అయితేనేమి, ఇటువంటి ఏ పథకాలైనా కూడా ప్రతిదీ కూడా ప్రజల చెరువులో చేరి అలాగే గత 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం కూడా 90% హామీలు నెరవేర్చి ప్రజలకు అత్యంత చెరువులో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వచ్చింది. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి? అభివృద్ధి పరంగా పోల్చుకుంటే గనక గత 5 ఏళ్ల కన్నా ఇప్పుడు చాలా బాగుంది. బాబు గారు అన్ని రకాలుగాను ఆయన వయసుకు మించి ఎక్కువ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ లో ఉన్నామండి. పథకాలు ఇవ్వటం కానీ, లేదా సంక్షేమం కానీ, రోడ్ల విధానం కానీ ఏదైనా కూడా చాలా అప్డేట్ లో ఉన్నారు. ఎక్కువ అగ్రెసివ్ గా పనిచేస్తున్నారండి. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఈ పథకాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో ప్రజలకు అందుతున్నాయా? ఆ పథకాలు అసలు మంచివేనా? మీరేమంటారు? సూపర్ 6 అనే పథకాలు అయితే 100% జెన్యున్ గానే ఉన్నాయండి. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు మన చేతికి ఉన్న 5 ఏళ్ళు కూడా ఒకే రకంగా ఉండవు కాబట్టి ఎక్కడో ఒక చోట అనేది జరుగుతూ ఉంటాయి. అయ్యే హైలైట్ చేసుకొని ఏదో బురద జల్లుదాం అన్న కాన్సెప్ట్ లో ఉండే నాయకులు ఉంటానే ఉంటారు. వాళ్ళని మనం విమర్శించట్లేదు. ప్రెజెంట్ ఏంటంటే 100లో 70-80 మందికి మాత్రం జెన్యున్ గానే జరుగుతున్నాయి. సూపర్ 6 పథకాలు అందరికీ అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని పథకాలు అందరికీ ఇవ్వాలని లేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళు కరెంటు బిల్లు ఎంత యూనిట్లు రావాలని, తర్వాత ఇంతే ఇది ఉండాలని లిమిట్లు వాళ్ళు పెట్టి వెళ్ళారు. మనోళ్ళు కూడా ఏంటంటే కొత్తగా ఇవ్వటానికి ఇన్కమ్ సోర్స్ పెంచుకున్న తర్వాత మనం అందరికి ఇవ్వచ్చు, మనం అయ్యే కండిషన్లు అప్లై అవుదాము అన్న కాన్సెప్ట్ లో అదే కంటిన్యూ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? మీరేమంటారు ఒక పబ్లిక్ గా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విలక్షణమైన మార్పులు అనేవి జరిగినాయి. ప్రజలకి ఇష్టమైన, ప్రజలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరుకునే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఒక ఆర్డర్లో పరిపాలన కొనసాగిస్తూ రోజు రోజుకి మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా చేసుకుంటూ వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏంటి? ఎంతవరకు మార్పు చెందింది? ఇంత మంచి మెజార్టీతో గెలిచారు కదా. ఏమండి, గత ప్రభుత్వం అనేది ఉంది కానీ ప్రజలను పరిపాలించడానికి లేదండి. వాళ్ళ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాగుపడటం కోసం ఆ ప్రభుత్వం ఏర్పడింది తప్ప నిజంగా ప్రజల కోసం ఎక్కడా కూడా ఆ పార్టీ ఏర్పడలా. ఎందుకంటే నేను చూశాను, చాలా ప్రాంతాలకి వేరు వేరు పనుల మీద తిరుగుతున్నప్పుడు ఈ రోడ్ల వెంబటి ఉయ్యాల జంపాల లాగా ఫ్రీ డెలివరీ పథకం లాగా రోడ్లు ఉండేవన్నమాట. అంటే ఆ రోడ్ల మీద ఒక 9 నెలలు నిండిన అమ్మాయి ఆ రోడ్ల మీద వెళుతూ ఉంటే ఫ్రీగా డెలివరీ అయిపోద్ది అనమాట. అలాంటి పరిస్థితులు ఉండే రోడ్లు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? సంక్షేమం గానీ అభివృద్ధి గానీ ఎలా చేస్తున్నారు? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? పబ్లిక్ గా అంటే ఏముంది, ఇప్పుడు రాష్ట్రం మొత్తం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిఎస్టీలు కానీ అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ, లోకేష్ గారి నాయకత్వంలో కానీ, గూగుల్ కానీ అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు సైబర్ సిటీ అని ఒకటి చేశాడు. ఇప్పుడు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ప్రధానమంత్రి వీళ్ళ ముగ్గురు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఒకటి ఇప్పుడు వచ్చింది సరికొత్తగా. దాంట్లో కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. అదండి విషయం. సూపర్ 6, సూపర్ 8 అన్నారు కదా, అసలు ఈ పథకాలు ఎంత వరకు కూడా గ్రౌండ్ రియాలిటీలు అందుతున్నాయి? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? పథకాలు మంచివా కావా? సూపర్ 6 అనే మధ్యతరగతి కుటుంబం, దిగు కుటుంబం చెందిన ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. ఇప్పుడు అమ్మ తల్లికి వందనం తప్పున ఇప్పుడు పేద కుటుంబాల్లో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు చదువుకుంటారు, మిగతా వాళ్ళకి సంపాదన రాదు. ఇప్పుడు మా ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో, నారా లోకేష్ నాయకత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వెళ్తున్నాయి. ఇప్పుడు అలాగే మీరు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అనే వ్యక్తి పిల్లల విద్యలో చాలా ఇప్పుడు అధునాతకత కొత్త వర్షం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుతో పాటు సమానంగా తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలన్నీ గణనీయంగా పెరిగాయి. అంత బాగుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీరేమంటారు ఒక పబ్లిక్ గా? చంద్రబాబు గారి పరిపాలన అయితే ఎక్సలెంట్ గా ఉందండి. చంద్రబాబు గారు ఎప్పుడు గత ప్రభుత్వం అయితే సంక్షేమం ఒకటి ఇస్తే చాలు ఓట్లు పడిపోతాయని అనుకున్నారు. కానీ చంద్రబాబు గారి తీరు అది కాదు. ఒక కంటితో సంక్షేమం, ఒక కంటితో అభివృద్ధి రెండు సరిసమానంగా పోతున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రబాబు గారు చూపించారు మార్క్ అనేది, డెవలప్మెంట్, సంక్షేమం అన్ని చూపించారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు గారిని మించింది ఎవరు లేరు. దేశంలోనే టాప్ నెంబర్ 1 పొలిటీషియన్ అనే మార్కు మన ఆంధ్రాలో పుట్టడం మన అదృష్టం. ఇప్పుడు సూపర్ 6, సూపర్ 8 అన్నారు. ఆ పథకాలు అసలు గ్రౌండ్ రియాలిటీలు అందుతున్నాయా? ఆ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉన్నాయంటారు ఆ పథకాలు? మంచివా కావా? పథకాలన్నీ బాగున్నాయి. పెన్షన్ అనేది 4,000 స్టార్టింగ్ నుంచి ఇచ్చారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తామని 250 అలా కాకుండా 3,000 డైరెక్ట్ గా పెంచడం, ఫ్రీ బస్సు అమలు చేశారు. ఎప్పుడో లాస్ట్ ఎలక్షన్ ముందు 6 నెలల ముందు కాకుండా అన్ని పథకాలన్నీ, ఫ్రీ సిలిండర్ కానీ మహిళలకి అన్ని పథకాలు అమల్లోకి అయితే వస్తున్నాయి. ఏదో చిన్న చేతిగా ప్రతిపక్షం ఉండాలి, కామెంట్ చేయాలి కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఏదైనా ఎలిజిబుల్ అయ్యి అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు పెట్టి మీడియాలో ఏదో మాట్లాడిచ్చి సూపర్ 6 ఫెయిల్ అనేసి అంటున్నారు. కామన్ మ్యాన్స్ కి అయితే అందుతున్నాయి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశారు? గత 5 ఏళ్ళు మీకు రోడ్లు ఎలా అనిపించాయి? గత 5 ఏళ్ళు అయితే కనుక రోడ్లు ఏమీ లేవు, చిన్న భిన్నం. మేము మోటార్ ఫీల్డ్, ఏదైనా గత హయాంలో మన నెల మొత్తానికి మెయింటెనెన్స్ కి సగం ఇన్కమ్ వస్తే సగం మెయింటెనెన్స్ పోయేది బొల్లుకి. ఏ రోడ్డు పోయినా, ఏ ఊరు పోయినా కానీ రోడ్లు గతుకులు అసలు కిరాయిలు వచ్చినా మేము వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజున రోడ్లన్నీ సాపిక తారు రోడ్లు అన్ని సంక్రాంతికి ఇంకా చిన్న గుంతలు ఉన్నా కానీ అన్ని రీప్లేస్ చేసి మొత్తం రోడ్లు వేసేసారు. ఎక్కడ రిమార్క్ అనేది లేదు రోడ్ల విషయంలో మాత్రం. లా అండ్ ఆర్డర్ పరంగా ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత వరకు కూడా సరైంది? నేర చరిత్ర ఏమైనా తగ్గిందే లేదా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, ఆయన ఎంతవరకు కూడా కరెక్ట్ చేస్తున్నారంటారు లా అండ్ ఆర్డర్? అసలు లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి మార్క్ ఏంటంటే మనోడైనా పగోడైనా కానీ ఒకటే సిస్టమ్. మాకు అంతగా చెప్పాలంటే 2024లో గెలిచినాక భారతి గారి మీద కామెంట్ చేశారు చేబ్రోలు రవి కిరణ్ అని. ఆయన మావోడే పార్టీకి అనేసి పనిచేశారు చాలా మంది. చేబ్రోల్ కిరణ్ అనే వాళ్ళ పార్టీ ఓడే కామెంట్ చేశారు భారతీ రెడ్డి గారిని. అయితే వాళ్ళ పార్టీ ఓడ అనేసి చూడకుండా అరెస్ట్ చేసి జైల్లో వేసి శిక్ష అమలు చేశారు. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఒక సూచన ఇచ్చారు. మా ఓడు కామెంట్ చేసినా, ఎవరు కామెంట్ చేసినా, కామన్ మ్యాన్ చేసినా, పార్టీ వాళ్ళు చేసినా, ప్రతిపక్షం చేసినా కానీ మహిళలను కించపరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? చాలా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళ పనితీరు మాత్రం నెంబర్ 1గా ఉంది. ప్రస్తుతానికి అయితే బాగుంది. రోడ్లు కానీ, ఈ సంక్షేమాలు కానీ, మన పెట్టుబడులు తేవటంలో కానీ చాలా బాగుంది.
ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఈ పథకాలు అసలు మంచివేనా? గ్రౌండ్ రియాలిటీలో ప్రజలందరికీ అందుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి వాటి మీద? బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి, అందరికీ అందుతున్నాయి, ఇంటింటికి వెళ్తున్నాయి, చాలా బాగుందని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. బాగుంది. మరి రోడ్ల మీద అభివృద్ధి ఎలా ఉంది? గతానికి ఇప్పటికి కూడా రోడ్లు ఎంతవరకు అభివృద్ధి చెంది మీరేమంటారు? రోడ్లు బాగున్నాయి సార్, రోడ్లు చాలా బాగున్నాయి. గతంలో రోడ్లకి ఇప్పుడు రోడ్లకి చాలా బాగున్నాయి, మెరుగుపడినాయి, రోడ్లు అయితే బాగున్నాయి. మరి లాండ్ ఆర్డర్ పరంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఈ మధ్యకాలంలో లాండ్ ఆర్డర్ ఏమైనా మారిందా? గతంలాగే ఉందా? లాండ్ ఆర్డర్ ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారంటారు? లాండ్ ఆర్డర్ చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడతారు. పోలీసు వారు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. ఇప్పుడు మన విజయవాడలో అయితే కనుక కంపల్సరీ హెల్మెట్ కోసం ఆపి మరి వివరణ ఇచ్చి చెప్పి మరీ పంపిస్తున్నారు. మన విజయవాడలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది. హెల్మెట్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఫైన్ వేసే విధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు, నిలబెట్టి మరి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అదే మన ఈ రవాణా ఇది మాత్రం బాగుంది. అదే యాక్సిడెంట్లు జరుగుతాయి, కంపల్సరీ పోలీసు వారు మాత్రం కంపల్సరీ వివరణ ఇస్తున్నారు. విజయవాడలో కౌన్సిలింగ్ ఇచ్చి మరి చెప్పి మరి బాగా చేస్తున్నారు. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరికి వచ్చింది. ఎలా ఉంది పరిపాలన? అభివృద్ధి, సంక్షేమం ఎంతవరకు చేస్తున్నారు? ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలు అభిప్రాయం అండి. అలాగే ఇప్పుడు 4000 పెన్షన్ చేయడం అనేది ప్రతి ఒక్క వృద్ధాప్యులకు కానీ వికలాంగులు కానీ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు లోగడ ఇస్తున్నటువంటి తల్లికి వందనంలో ఈ ఒక్క ఇంట్లో ఒక్క పిల్లలకే కాకుండా 2-3 కూడా ఇవ్వడం అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2014 నుంచి 19 వరకు 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ పరిపాలన విధానాలపై విసిగెత్తి ప్రజల యొక్క ఆనందకరమైన ఈ యొక్క తల్లికి వందనం కానీ 4000 పెన్షన్ ఇవ్వడం అనే విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. అసలు ఈ పథకాలు గ్రౌండ్ రియాలిటీలో ఎంతవరకు అందుతున్నాయి? ఆ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? మంచివా కావా? మీరేమనుకుంటారు? సూపర్ 6 హిట్ అనే చెప్పుకోవాలి. సూపర్ 6 అనేది ప్రజల్లో అందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు చూస్తుంటే ఆడవాళ్ళలో చూస్తుంటే స్త్రీ శక్తి, మరి ఆడవాళ్ళకి ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ యొక్క స్త్రీ శక్తి అనే విధానం ప్రతి స్త్రీకి ఆధార్ కార్డు చూపించేసి ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికైనా కానీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం అనేది అది ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా మహిళలకు ప్రత్యేక ఆకర్షణీయంగా కనపడుతుంది. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవడం అనేది, కొత్తగా సబ్సిడీలో గోధుమ పిండి అందించడం అనేది సూపర్ 6లోనే లేకుండా కూడా కొన్ని చిన్న ఏర్పాట్లు చేయడం అనేది మన కూటమి ప్రభుత్వానికే సాధ్యమని మనం చెప్పుకోవాలి. సూపర్ 6 పై ప్రజలు కూడా మంచి సంతృప్తిని అందజేస్తున్నారు. ఇకపోతే మహిళలకి 1500 పెన్షన్ అనేది ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉందని మనం పరిగణలోకి తీసుకోవాలి. అది కూడా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రజలకి చేకూరగా దగ్గరగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? వాటి అభివృద్ధి ఎలా ఉంది? గతానికి ఇప్పటికి రోడ్లకు తేడా ఏంటంటారు? ప్రజలే చెప్తున్నారు. గతంలో రోడ్లు అంటే మురికుంట్ల కన్నా హీనంగా ఉన్నాయి జగన్ ప్రభుత్వంలో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 70 నుంచి 80% రోడ్ల పరిస్థితి కూడా ఎంతో శుభ్రంగా ఉంది, ప్రయాణికులకు అందుబాటులో ఉందని మనం చెప్పుకోవాలి. చాలా మురుగుదల కనపడింది. లోగడ ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం లేదని ప్రజలు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు చాలా గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కలిసి నిర్మించినటువంటి రోడ్లతో ఇప్పుడు కంపేరింగ్ చేస్తే సేమ్ అలాగే ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. మరి లాండ్ ఆర్డర్ పరంగా ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే నేర చరిత్ర ఎలా ఉంది? దాన్ని కంట్రోల్ చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారి చర్యలు ఎలా ఉన్నాయంటారు? లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ని ఎవరిని కూడా సపోర్ట్ చేయరు. లోగడ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఆడవాళ్ళ గురించి చిన్నపాటి అసభ్యకరంగా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు మినిమం సస్పెండ్ అనే విధానాన్ని అమలు చేసి ఇప్పుడు కూడా చూపించారు. ఆయనే బ్రాకెట్ లోనే సిపిఎన్ సార్ బ్రాకెట్ లోనే లా అండ్ ఆర్డర్ అని పెట్టుకోవచ్చు. వారి విధి విధానాలు లా అండ్ ఆర్డర్ గా చాలా
వండర్ఫుల్ గా ఉంటాయి. లోగడ ప్రవీణ్ ప్రకాష్ గారని, తర్వాత సురేంద్ర బాబు గారని, మాకు లోగడ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేసినప్పుడు ఒక రూపకల్పన, అద్భుతమైన రూపకల్పన లా అండ్ ఆర్డర్ లో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది.